మనతో పాటు బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, ఏదైతే 3 రాష్ట్రాల రైతాంగానికి జీవనాడి అయినటువంటి తుంగభద్ర, కానీ ప్రతి సమస్య ప్రతిసారి అప్పుడిక సమస్య. అయితే ఈరోజు ఏదైతే కొత్త గేట్లు 33 కొత్త గేట్ల ప్రతిపాదన, గతంలో 19 గేట్ కొట్టుకోపోవడం, దానివల్ల వచ్చినటువంటి ఆ 19 గేట్ వరకే అమర్చాలన్నప్పుడు దానికి సంబంధించిన ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తం బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు గారు చొరవతో మొత్తానికి గేట్లు మార్చడం, సరే మొత్తానికి గేట్లు మార్చడం దానికంటే కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించుకునే అంశం ఏంటంటే అంత ఫాస్ట్గా పని అవ్వటం. అది మాత్రం గ్రేట్. ఇంత టెక్నికల్గా అంత ఈజీ కాదు ప్రాసెస్, కానీ చాలా ఫాస్ట్గా మార్చే విషయంలో, దానికి సంబంధించినటువంటి ఏదైతే సమస్యల విషయంలో ముందుకు వచ్చే విషయంలో కానివ్వండి, ప్రతి దాంట్లో ఎలా అయితే 3 రాష్ట్రాల సీఎంలు సమన్వయంతో ముందుకెళ్లారో, దాంతోపాటు అందరికంటే ఒక రకమైనటువంటి ప్రధాన హస్తం కేంద్ర ప్రభుత్వంది, దాంట్లో సిఆర్ పాటిల్ గారిది. కాబట్టి దీన్ని ఈ ఆనంద క్షణాలను అందరూ పంచుకుంటున్నారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజలు, ముఖ్యంగా రైతుల సమస్యలు కాబట్టి, రైతులకు ఆనందమైన విషయం కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు. ప్రధానంగా సిఆర్ పాటిల్ చొరవతో ఇవన్నీ కూడా పనులవ్వటం వల్ల మీ పార్టీకి అభిప్రాయం ఏంటి, ఏమంటారు మీ విశ్లేషణ? సార్, ముందుగా మెగా 9 వీక్షకులకు, మీకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటారు. సార్, ముఖ్యంగా తుంగభద్ర డ్యామ్ దగ్గర జరిగిన ఈరోజు సంఘటన కానీ, అంటే జరిగిన కార్యక్రమం సంఘటన అనలేము కానీ ఇది కార్యక్రమం దేశ భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా ఉండాలి. వివిధ పార్టీల నాయకులకు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి దాని మీద రాజకీయం పబ్బం గడుపుకుందామన్నలకు కనువిప్పుగా జరుగుతుంది సార్ ఇది ఈ యొక్క కార్యక్రమం అని అనుకుంటున్నాను. కేంద్రం ఎప్పుడైనా రాష్ట్ర సమస్యలు కానీ, దేశ ప్రజల సమస్యలు, రాష్ట్రాల సమస్యలు తీర్చడానికి ఎప్పటికీ ముందుకు వస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క అంశాలను ఎక్కడైనా కొంత సమస్య వస్తుంది, వాటాల సమస్య కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవడానికంటే ముందు రాజకీయంగా దాని మీద ఎట్లా లబ్ధి పొందుదామనేది కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రాష్ట్రాల వ్యక్తులు ప్రవర్తించడంతో ఈ జల సమస్య అనేది ప్రతి దాంట్లో ఇబ్బందికరంగా తయారవుతుంది. అది ఆ యొక్క రాజకీయ ప్రయోజనాలలో రాష్ట్ర ప్రజల సమస్యలకు ఇబ్బందికరంగా తయారైతుంది. ప్రజల సమస్యలు నెరవేరకుండా పోయి ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందికరంగా సమస్యలు తయారైతుంది. ఈ రోజు 3 రాష్ట్రాలు ముందుకు వచ్చినాయి కాబట్టి సామరస్యంగా అక్కడ వచ్చిన సమస్యను పరిష్కరించగలిగినాయి. ఇప్పుడు ఈ యొక్క పూర్తి స్థాయి గేట్లను అమర్చడము చంద్రబాబు నాయుడు గారి కృషి చేస్తుంటే ఇరు రాష్ట్రాలు కూడా సహకరించింది. దాన్ని అందరం కూడా సామరస్యంగా తీసుకోవాలి. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు ఉపయోగంగా తొందరలో వచ్చినందుకు మనందరం సంతోషించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది పూర్తి స్థాయిలో, దాన్ని కూడా మనం అందరం సహకరించాలి. అంతేగాని ప్రతి చిన్న విషయాన్ని పెలువలు చేసి దాన్ని రాజకీయ లబ్ధి అనేది ఎందుకు అంటున్నట్టు సార్, మనము మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జరిగిన డ్రామాను పూర్తి స్థాయిలో మనం కొట్టొచ్చినట్టు గడనబడింది నాగార్జున సాగర్ మీద. అక్కడ లోపాయకారికంగా ఉన్న పార్టీలు ఏం చేసినాయి, అక్కడ నుంచి ఇమ్మీడియట్లీ సెకండ్ ఫేజ్ ఎలక్షన్లలో పోలీసు వాళ్ళని పంపించడము, ఇక్కడ నుంచి పంపించడము, ఆ యొక్క సమస్యను రాష్ట్ర సమస్యగా చూపించే ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఏ పార్టీలు ప్రయత్నించినాయో, ఏ పార్టీలు తెలంగాణ ప్రజానీకాన్ని మభ్యపెట్టి మళ్ళీ రాజకీయ ప్రభం గడుపుకొని అధికారంలోకి వద్దామని ప్రవర్తించినాయో రాష్ట్ర ప్రజలందరూ చూశారు, దేశ ప్రజలు చూసింది. మరి ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా సింగిల్ సమస్య లేదు. నాగార్జున సాగర్ మీద కానీ, శ్రీశైలం సాగర్ మీద కానీ ఏవైనా పొరపచ్చాలు వచ్చినప్పుడు అధికారులు కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, సమస్యను సామరస్యంగా సాల్వ్ చేసుకుంటున్నారు. వారితోటి కాని పక్షంలో మంత్రులు కూర్చుంటున్నారు, మంత్రుల స్థాయిలో పరిష్కరించుకుంటున్నారు. ముఖ్యమంత్రుల స్థాయికి వారికి కూడా ఈ రోజు పోలేదు అంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి కానీ, అక్కడున్న ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రయోజనాలకు అంటే రాజకీయ ప్రయోజనాల కంటే ముందుకు ప్రజా సమస్యలు, ప్రజా అవసరాలే ముఖ్యం అనుకొని కూర్చొని సమస్యను సాల్వ్ చేసుకుంటున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు లేఖలు రాసేసి ఇంట్లో కూర్చొని కేంద్రం ఏం పట్టించుకోవట్లేదు, పొద్దున్న లేస్తే బట్ట కాల్చి మీదేసి కేంద్రం ఏం చేస్తలేదు, విభజన సమస్యలు పరిష్కరిస్తలేదు అంటే కేంద్రం ఎంత సహకరిస్తామన్నా కానీ ఇక్కడున్న వాళ్ళకు సిద్ధశుద్ధి ఉండాలి కదా పరిష్కారం చేసుకోవాలనేది. ఆ పరిష్కారం చేసుకోవాలనే ఆలోచన దృక్పథం లేకపోవడము,
దీని మీద రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఒక ఆలోచనతోటే ఈ యొక్క విభజన సమస్యలు అనేది జటిలంగా తయారైనాయి. ఇప్పటికైనా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క విభజన సమస్యలలో ఏవైతే ఉన్నాయో ఇంకా మిగిలిన ఆ అన్నింటి మీద కేంద్రం మీద భారం వేయాలంటే కేంద్రము మీరు చెప్పినట్టు వింటామని కూర్చొని మాట్లాడుకుంటాం అనుకుంటే కనుక కేంద్రం ముందుకు వస్తుంది. ఇద్దరికి పూర్వకంగా పరిష్కారం చేసి ఇరు రాష్ట్రాలకు ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రయోజనాలు పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్.